వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. మాతృమూర్తి లక్ష్మీ నర్సాబాద్ ద్వాదశ దినకర్మకు హాజరై చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, సీఎస్ వేవ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీ రిజర్వేషన్ స్టేపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ దంపతులు. నిజామాబాద్ జిల్లా రాజకీయ అంశాలపై చర్చ. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన సిపి సాయి చైతన్య. నగరంలోని శ్రావ్య గార్డెన్స్ లో బందోబస్తు సిబ్బందితో సిపి సాయి చైతన్య సమావేశం. నిజామాబాద్ కలెక్టరేట్ లో గల హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం. పాల్గొని స్వాగతం పలికిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో గల జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి. కవిత సమక్షంలో మరో 350 మంది కార్యకర్తలు జాగృతిలో చేరిక. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డిలను అడ్డుకున్న పోలీసులు. తిరిగి హెలిప్యాడ్ వద్ద కలిసేందుకు అనుమతి. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ అనేది సమస్యగా మారింది. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్. నిజామాబాద్ కలెక్టరేట్ హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బందోబస్తు నడుమ భూమారెడ్డి కన్వెన్షన్ కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. దారి పొడవునా భారీ బందోబస్తు. నిజామాబాద్ కలెక్టరేట్ లో గల హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. నిజామాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:05 ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా నగరానికి చేరుకున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ మంత్రి సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాతృమూర్తి ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం నిజామాబాద్ నగరానికి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 ప్రాంతంలో రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శ్రావ్య గార్డెన్లో సీఎం బందోబస్తు నిర్వహించే సిబ్బందితో సిపి సమావేశమయ్యారు. సీఎం బందోబస్తు విధుల నిర్వహణ ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని, సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసినా త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక బందోబస్తు నడుమ బోర్గంపి భూమారెడ్డి కన్వెన్షన్ కు బయలుదేరారు. నిజామాబాద్ నగరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక బందోబస్తు నడుమ కలెక్టరేట్ నుంచి బయలుదేరారు. రోడ్డు మార్గం గుండా కంటేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా, పులాంగ్ ప్రాంతం మీదుగా ఆర్యనగర్, బోర్గం ప్రాంతంలోని భూమారెడ్డి కన్వెన్షన్కు బయలుదేరారు. అక్కడ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ దశదిన కర్మలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నిజామాబాద్ కు బయలుదేరారు. నిజామాబాద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:05 ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా నగరానికి చేరుకున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ మంత్రి సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి అందరికీ తెలిసిందే అన్నారు. బీసీలకు మేలు చేయడాన్ని బీఆర్ఎస్, బీజేపీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. కులగణన చేసింది మొదట తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. ఏది ఏమైనా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమపై నిందలు వేస్తున్నారని
చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. జీవో నంబర్ 9 తీసుకురావడానికి ముందే రాష్ట్రంలో కులగణన చేపట్టామన్నారు. అయితే బీజేపీ బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆపుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకం అని. వారు తెలుసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే, అసలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకు ముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. ఆ ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. ఇవాళ గొప్పలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, గతంలో మీరు కాదా 22% దీని రిజర్వేషన్ కుదించింది, క్యాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసి అడుగడుగున బీసీలు అనగదొక్కి. నిజామాబాద్ జిల్లా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా కలిసి జిల్లా సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ కులచార్లను అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపైన కూర్చుండి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు తదనంతరం కలెక్టరేట్లోని హెలీప్యాడ్ వద్ద సీఎం కలవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం శ్రావ్య గార్డెన్ యందు సిబ్బందితో తమ విధుల నిర్వహణ కోసం ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని, సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసినా త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని, ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలియజేయడం జరిగింది. అనునిత్యము సిబ్బంది అలర్ట్గా ఉండాలని అన్నారు. ఈ బందోబస్తుకు 600 మంది పోలీసుల సిబ్బందితో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బ్రీఫింగ్ సందర్భంగా అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్, బోధన్, సిసిఎస్, సిటిసి, ట్రాఫిక్ ఏసీపీలు శ్రీ రాజవెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, నాగేంద్రచారి, రాజశేఖర్, మస్తాన్ అలీ, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి, చాలా రూట్లు మనకు ఒక సిటీలో 7-8 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఈ 7-8 కిలోమీటర్లో వెహికల్ కాన్వాయ్ ఆపడానికి పెద్ద లారీలు రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక మనిషి ఎక్కడ వచ్చి కాన్వాయ్ అవ్వదా? అవుతా కదా, ఒక మనిషి కాన్వాయ్ అవ్వడానికి. మన బాధ్యత ఆ ఒక మనిషి కూడా రాకుండా చూసుకోవడం, ఆ ఒక వ్యక్తి కూడా వ్యక్తి రోడ్డులో కాకుండా చూసుకోవడం బాధ్యత మనం. కరెక్ట్గా పడితే 5 నిమిషాల్లో 5 నుంచి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వినతి పత్రాలు అందజేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ప్రధాన ప్రజా సమస్యలు మరియు అభివృద్ధికి కావాల్సిన నిధులపై దృష్టి సారిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర ప్రణాళిక మరియు అంచనాల వ్యయంతో వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక అభిలాషను ప్రతిబింబించే కింది అంశాలను ప్రస్తావించారు. హౌసింగ్, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరైతే మా నిజామాబాద్ అర్బన్లో ల్యాండ్ కొరత వల్ల కేవలం 1757 మాత్రమే శాంక్షన్ అయ్యాయని, మిగిలిన 1753 మంది లబ్ధిదారులకు ప్రభుత్వమే భూమిని కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. చంద్రశేఖర్ నగర్ కాలనీలో 4-5 ఎకరాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో 1753 మంది లబ్ధిదారులకు ఇండ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని కోరారు. గతంలో ఇచ్చిన 1.25 కోట్ల నిధులకు అదనంగా పనులు పూర్తి కావడానికి సరిపడా నిధులు మంజూరు చేయాలి. నాగరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మరమ్మతులకు గతంలో ఇచ్చిన 1.25 కోట్ల నిధులకు అదనంగా పనులు పూర్తి కావడానికి సరిపడా నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే కోరారు. అభివృద్ధికి నిధుల కేటాయింపు, ఆధునిక వైద్య పరికరాల సమకూర్పు మరియు వైద్య సిబ్బంది నియామకం గురించి ప్రస్తావిస్తూ లేఖ ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇందూర్ నగరంలో 10 నుండి 12 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి అనువుగా జీవోలో మార్పులు చేసి అనుమతి ఇచ్చి స్కూల్ నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్న నియోజకవర్గ అభివృద్ధికి టీపీడీ నిధులు విడుదల కాలేదని త్వరితగతిన విడుదల చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ కోరారు.
నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం 10 కోట్ల రూపాయలతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వెంటనే కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలోని పార్కులు, రోడ్లు మరియు జంక్షన్ అభివృద్ధి పనుల కోసం 99.78 కోట్ల ప్రణాళిక సిద్ధం చేసి పనుల జాబితాను సమర్పించడం జరిగిందన్నారు. వాటికి అవసరమయ్యే నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇందూర్ నగర బస్టాండ్లో ఆధునిక సౌకర్యాలతో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి లీడింగ్లో ఉన్న నూతన కంపెనీలను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని విన్నవించారు. నిజామాబాద్ అర్బన్ ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే చూసి ఓర్వలేక హైకోర్టులో స్టే వచ్చేలా బీజేపీ వ్యవహరించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కరీంనగర్లో డీసీసీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ బీసీ సెల్ఫోన్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుందని తెలిపారు. నాడు వీపీ సింగ్, నేడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఎవరు ఉన్నా రిజర్వేషన్లను అడ్డుకుంది బీజేపీ మాత్రమేనని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై మొన్న మండల కమిషన్ విషయంలో నిన్న హైకోర్టు స్టే విధించిన అంశంలో బీజేపీ బీసీలపై విషం కక్కుతుందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో అన్ని కుల సంఘాలను ఆహ్వానపరిచి ధర్నా చేపట్టినప్పటికీ ఈ రాష్ట్రం నుండి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి 35 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి మద్దతు తెలపకుండా బీసీలపై తమ కక్ష ధోరణిని వ్యక్తం చేసిందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు సాధించి ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. అప్పుడు కూడా బీజేపీ ఏం చేసిందంటే, బీజేపీ ఆ జనతాదళ్తోని మిత్రపక్షం మనందరికీ తెలుసు. అయినా మిత్రపక్షం ఉన్నప్పుడు వాళ్ళు ఈ రిజర్వేషన్ చేయగానే వెంటనే వాళ్ళ మెజారిటీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. వీపీ సింగ్ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇంతకంటే వేరే నిదర్శనం బీజేపీ ఏది బీసీలకు వ్యతిరేకమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం వేరేది లేదు. కాబట్టి 95 పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నుంచి దాదాపు 94-95 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 20-25-30 సంవత్సరాల నుంచి బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడేటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీజేపీ అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఇలా బీఆర్ఎస్ గురించి మనం ఇంకో విషయం చెప్పాలి. ఆ రోజు తెలంగాణ తెచ్చింది నేనే, ఇచ్చింది నేనే అటువంటి ఎవరైతే మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారో, కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సూటి ప్రశ్న ఏంటి అంటే, ఆ రోజు మీరు పార్లమెంట్లో ఇద్దరు ఉన్నప్పుడే ఆ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ రావడానికి సోనియా గాంధీ కాల్పుకి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. అటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ఈరోజు 42% రిజర్వేషన్ మీద ఇదే ప్రభుత్వం ఆ రోజు సోనియా గాంధీ నొప్పించిండు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు నొప్పించి దాదాపు బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లును ఉభయ సభలో ఎమ్మెల్యేల సభలో ఆమోదించి రాష్ట్రపతి పంపడం జరిగింది మార్చిలో. అదేవిధంగా దాని మీద డెడికేషన్ కమిషన్ వేసి ప్రతి ఇంటికి పంపించి ఎలక్షన్ కమిషన్కు ఏ విధంగా అయితే నివేదిక సమర్పించినామో అదేవిధంగా రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తే అది రాష్ట్రపతి ఏం చేసిండు, ఆయన దగ్గర ఉంచుకున్నాడు. అది పంపిన తర్వాత ఆర్డినెన్స్ రిలీజ్ చేశారు. ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తే గవర్నర్ మొన్న సెప్టెంబర్లో ఆర్డినెన్స్ రిలీజ్ అయింది. ఇంకా మనకు 3 నెలల టైం కానీ ఈయన కుర్చీలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఎలక్షన్ కొరకు నోటిఫికేషన్ కూడా ఈరోజు జీవో నెంబర్ 9 రిలీజ్ చేసి 42% రిజర్వేషన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును ఇందూర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని రాజకీయ అంశాలతో పాటు రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. నిజామాబాద్ నగరంలోని పలు గణేష్ ఆలయాల్లో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణపతి ఆలయంలో, ఎన్టీఆర్ చౌక్లో గల శుభం కరోతి గణేష్ ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణపతి ఆలయంలో, ఎన్టీఆర్ చౌక్లో గల శుభం కరోతి గణేష్ ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గణపతి మూల విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన గరికమాలలు, మందార పుష్పమాలలతో అందంగా అలంకరించారు. గణపతి అష్టోత్తర శతనామార్చన, ధూపదీప నైవేద్యం
నైవేద్యం, మంగళహారతి, కర్పూర హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులకు వేద ఆశీర్వాదము, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్తో అందరికీ సమస్యగా మారిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కేంద్రంలో గల జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ అనేది అందరికీ సమస్యగా మారిందని, ఫోన్లో నెగిటివ్ కంటెంట్ చూస్తే మెదడు నెగిటివ్గా మారుతుందని, పాజిటివ్ కంటెంట్ చూస్తే మెదడు పాజిటివ్గా మారుతుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా పిల్లలలో సెల్ ఫోన్ ప్రభావం అధికంగా ఉందని, వారికి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, కావున తల్లిదండ్రులు వారి సమస్య ప్రారంభ దశలోనే డాక్టర్లకు చూపించి వారికి చికిత్స పొందాలని ఆయన కోరారు. అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్లకు వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయని, వారికి అండగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిలుస్తుందని, మహిళా సెక్స్ వర్కర్లకు సుమారు 250 మందికి ప్రతి నెల ఉచితంగా 6 కిలోల బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. అదేవిధంగా మానసిక వికలాంగుల పిల్లలు సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు అని, కావున వారికి సరైన సమయంలో మానసిక వైద్య నిపుణులకు చూపించి వారికి కావాల్సిన చికిత్సను పొంది వారి భవిష్యత్తు కోసం అవసరమైన సేవలను పొందాలన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం అనేది నేటి సమాజంలో అందరికీ అవసరమే అన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ, డిచ్పల్లి సిడిపిఓ జ్యోతి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ భానుప్రియ, అడ్వకేట్ ఆశానారాయణ, స్నేహ టిఐ, ప్రత్యేక పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దాన్ని ఇస్తున్నారా ఇవ్వట్లేదు అనేది మేము మానిటరింగ్ చేస్తున్నాం. సంతోషం. అదేవిధంగా ఇలాంటి పిల్లలు ఉన్నారు చాలామంది. ఆ పిల్లల పేరెంట్స్ ఉన్న స్టేజ్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా దృఢంగా ఉండాలి. వాళ్ళ పిల్లలకు మానసికంగా వాళ్ళకు బలం చేకూర్చాలంటే పేరెంట్స్గా మీ బాధ్యత బాగుండాలి. ఎందుకంటే అలాంటి పిల్లలను మనం తీసుకుపోవాలన్నా, అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా మానసిక ఆరోగ్యం అంటున్నాము. మనం మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది వీడియోలు పోవచ్చు. సో అది మాట్లాడడానికి మనందరం ఎవరు మాట్లాడలేదు. మానసిక ఆరోగ్యాన్ని మాట్లాడడానికి కేవలం మానసిక వైద్య నిపుణులు మాత్రం మాట్లాడగలిగిన అంశం అది. సో ఈరోజు మనం ఒక దయచేసి అందరి ఫోన్లు కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ అని చేయండి. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ఏ జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్లు సీఎంకు కలిసి స్వాగతం పలికి వినతి పత్రాలు సమర్పించారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కలెక్టరేట్లో హెలిప్యాడ్ వద్ద టీఆర్ఈఎస్ఏ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్లు సీఎంను కలిశారు. మొదట జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సమస్యల గురించి వివరిస్తూ వినతి పత్రాన్ని సీఎంకు అందజేశారు. ఈహెచ్ఎస్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కల్పించాలని కోరారు. ఇంకా రమణ్ రెడ్డి వెంట శ్రీనివాసరావు, ప్రశాంత్ కుమార్, విజయకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డిలు కోరారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఇద్దరు ప్రధాన కార్యదర్శులతో కూడిన బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన ఆర్ఓబి వద్ద ధర్నాలో ప్రధానమంత్రి నిధులతో ఆమోదం పొందిన పనులు ఆలస్యమవుతున్నాయని, జిల్లాలో అభివృద్ధి స్తబ్దత చెందిందని బీజేపీ నేతలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా తర్వాత ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని ప్రకటించడంతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమై ఈరోజు 5 మంది ప్రతినిధి బృందానికి సమావేశ అనుమతి ఇచ్చింది. సమావేశంలో నేతలు జిల్లాలోని ప్రధాన సమస్యలను వివరించారు. ముఖ్యంగా మాధవనగర్, బోధన్, ఆర్మూర్ ఆర్ఓబీల నిర్మాణం తక్షణం ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తక్షణ సహాయం అందించడానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, కట్టడం పూర్తయిన
అందజేయకపోవడం వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. జిల్లా ముఖద్వారం అయిన మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పాడైపోతున్నా ప్రభుత్వం కనీసం విచారణకు కూడా రాలేదు. ప్రజల సమస్యలను పట్టించుకొని ఈ ప్రభుత్వం మీద బీజేపీ తీవ్రంగా పోరాటం చేస్తుందని అన్నారు. అలాగే ఆయన తెలిపారు, జిల్లా ప్రజల కోసం మేము ఎప్పుడూ రోడ్డుపైనే ఉన్నాం. మాకు రాజకీయ లాభం కాదు, ప్రజా ప్రయోజనం ముఖ్యం. రైతు కూలీ నిరుపేదలకు న్యాయం జరగకపోతే భారీ స్థాయిలో బీజేపీ ఆందోళనలు ధర్నాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ను అభివృద్ధి పథంలో తీసుకురావడం బీజేపీ బాధ్యత భావిస్తుంది. రైతు కూలీ నిరుపేదలకు న్యాయం జరగకపోతే భారీ స్థాయిలో బీజేపీ ఆందోళనలు ధర్నాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ను అభివృద్ధి పథంలోకి తీసుకురావడం బీజేపీ బాధ్యతగా భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా సమస్యలను సమగ్రంగా వివరించాం. ఇప్పుడు ఆయన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రభుత్వం నిజాయితీని నిరూపించే పరీక్ష అని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై చిత్రపటానికి నివాళులు అర్పించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ గత నెల 29న స్వర్గస్థులవగా శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంట సమయంలో నిజామాబాద్ చేరుకున్న సీఎంను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఇతర జిల్లాధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి పటిష్ట బందోబస్తు మధ్య కాన్వాయ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోర్గా ఎంపీ శివార్లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ కు చేరుకుని ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, అధికారులు, అనధికారులు, ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు ద్వాదశ దినకర్మలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ ద్వారా కలెక్టరేట్ కు చేరుకుని హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా విస్తృత స్థాయిలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో మీడియాతో మాట్లాడిన ఈటల తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఓ జాతీయ పార్టీ అని, ఆ పార్టీకి అన్ని అవగాహన ఉండే ప్రజలను మోసం చేయాలని చూసిందని ఆరోపించారు. జీవో 9 నిల్వదని మొదటి నుండి రాజ్యాంగ నిపుణులు చెబుతున్నా వినకుండా జీవో 9 తెచ్చిందని, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం సర్పంచ్లకు పాత బకాయిలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. స్థానిక ఎన్నికలలోపు పెండింగ్ బిల్లులు, జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 25 సంవత్సరాల నుండి తన వెన్నంటే ఉన్న నాయకులకు బీజేపీ తరపున బీ ఫార్ములు ఇచ్చి గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు, వార్డు మెంబర్ కావాలనుకునే, సర్పంచ్లు కావాలనుకునే వాళ్ళు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలనుకునే వాళ్ళు ఏమైద్దో అనే ఒక ఆందోళన ఉండే. పర్టికులర్ గా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి సృష్టించి ప్రజలని, రాజకీయ నాయకులని, వీటికంటే ముఖ్యంగా న్యాయ నిపుణులను కూడా విస్మయపరిచేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించిన యావత్ తెలంగాణ సమాజాన్ని బాధించింది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ పరంగా తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. మానసిక ఆరోగ్యమే మహాబలమని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ ఆకుల అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఆకుల ధర్మాబాయి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఖలీల్వాడి నందు గల డాక్టర్ విశాల్ ఆల్కహాల్, డ్రగ్ డి అడిక్షన్ మరియు రిహాబిలేషన్ సెంటర్ నందు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు
అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, జాతీయ సైకియాట్రిక్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ విశాల్ ఆకుల హాజరై సందర్శకులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి రోజులలో మానసిక ఆరోగ్యమే మహాబలం అని కొనియాడుతూ నేటి రోజులలో ప్రతి మానవుడు కూడా రోజువారీ దినచర్యలో ఖచ్చితంగా వ్యాయామం, పౌష్టికమైన ఆహారం సేవిస్తూ దినచర్యను పాటిస్తూ ముందుకెళ్లాలని, వారి చుట్టూ ఉన్న సమాజంలో ఎవరు కూడా మద్యపానం, గోపాల లాంటి వాటికి అలవాటు పడద్దని, మానసిక ప్రశాంతతకు మనుషుల మధ్య ఉంటూ తగిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అందరితో కలిసి ఉంటూ ఉండాలని, చరవాణి ఉపయోగం తదితర దురలవాట్లను బహిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగాల్ జాజు, సభ్యులు షాహా, రామకృష్ణ, రత్నాకర్ బాబు, పార్సి రాజేశ్వర్, జ్ఞానప్రకాష్లు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బాన్స్వాడ విద్యార్థులు, వారి సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, సభ్యులు సతీష్, చాహా, రామకృష్ణ, రత్నాకర్ బాబు, పార్సి రాజేశ్వర్, జ్ఞానప్రకాష్లు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బాన్స్వాడ విద్యార్థులు, వారి సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట నుండి ఆయన గల్ఫ్ కంట్రీకి వెళ్ళాడు. గల్ఫ్ కంట్రీకి వెళ్ళినాక ఫస్ట్ డే ఫ్లైట్ ముంబై నుంచి ఉంది. ఫస్ట్ రోజు ముంబైలో ఉన్నాడు. సెకండ్ డే దుబాయ్కి వెళ్ళిపోయాడు. దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏమైంది, థర్డ్ డే నుంచి నాకు ఫిట్స్ రావడము, అబ్నార్మల్ విచిత్రంగా ప్రవర్తించడం, పిచ్చి పిచ్చి చేయడం చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపించేశారు. పంపించేస్తే ఏమవుతుంది, ఆల్మోస్ట్ వెళ్ళడానికి ఒక 2 lakhs అయింది, మళ్ళీ రావడానికి ఒక 2 lakhs ఖర్చు అయింది. తీసుకురావడానికి ఆ 4 lakhs అనవసరంగా అమౌంట్ వేస్ట్ అయిపోయింది. కాబట్టి నేను ఏంటంటే మనము ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీరు మీ విలేజ్లో ఏం చెప్పండి అంటే, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాతృమూర్తి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సముదాయంలో హెలికాప్టర్ ద్వారా వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం చెప్పారు. అనంతరం నియోజకవర్గ స్థితిగతులను ఆయనకు వివరించారు. వినయ్ రెడ్డి వెంట ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్కు చెందిన ప్రముఖ బీసీ నాయకులు రామ్ కోటి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్లో బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రామ్ కోటితో పాటు 350 మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. కవిత కామెంట్స్: జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది. అదేవిధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు రూపాయలు 2500 నెలకు ఇస్తామంటూ మోసం చేసిందని మనం కొట్లాడాలి. ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయింది. ఆడబిడ్డలకు కిట్లను సాధన కోసం ప్రభుత్వంపై కొట్లాడాలి. పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదు, దానికోసం మనం కొట్లాడాలి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి, దానికోసం కొట్లాడాలి. ముఖ్యంగా బీసీ బిల్లు తెస్తామని తేనందుకు మనం కొట్లాడాలి. జాగృతి అంటేనే పోరాటాల జెండా, జాగృతి అంటేనే విప్లవాల జెండా. 1 కాదు 2 కాదు, అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వం పోరాటం కొనసాగిద్దాం. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అప్పుడు ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, గిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాటయ్యాము. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలో కూడా ఇవాళ తులం బంగారం ఇస్తానని చెప్పి సీఎం గారు వచ్చింది. అమ్మ ఎవరికైనా 1 తులం ఎవరికైనా తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, 1 లక్ష రూపాయలు కూడా వస్తలేవు. కాబట్టి వాటి కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం బాధ, పిల్లలకు నౌకరీ కావాలంటారు. నౌకరీలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. 1 కాదు 2 కాదు, జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి సిద్ధంగా ఉన్నారు అందరూ? భయపడలేదుగా? యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ స్టార్ రివర్స్ 24-25 సంవత్సర స్టార్ అడ్వైజర్ల సత్కారం నగరంలో ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కంపెనీలో పనిచేస్తున్న ప్రముఖ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఈ కంపెనీకి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు ఇలవేళలా ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ డీజీఎం సతీష్, రీజనల్ మేనేజర్ భానుమూర్తి, మేనేజర్ కురుమయ్య, డిప్యూటీ మేనేజర్ అరుణ అండ్ డివిజనల్ ఆఫీస్ నిజామాబాద్ ఇన్ఛార్జ్ సుధీర్, బిజినెస్ అసోసియేటెడ్ ఎం రాజేంద్ర రెడ్డి తదితరులు కస్టమర్లు ఈ సత్కార్య కార్యక్రమంలో పాల్గొన్నారు. Leaders in the rural insurance, we were the leaders in the individual line of business and all. Now just because the brokers business has come and the corporates we are targeting, these individual businesses are coming down. The performance of the individual business is always a profitable business. So therefore company has decided that every month నగరంలోని గూపన్పల్లి శివారులో ఆదర్శ రైతు చింతలూరు చిన్ని కృష్ణుడు 45 రకాల వరి వంగడాలు వేసి మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి శివారులో ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు 45 రకాల వరి వంగడాలు విజిటింగ్ కార్డు రూపంలో వేసి అందరినీ ఆకర్షించారు. సుదర్శన చక్రం ఆకారంలో 22 రకాలు వేశారు. ఈ వంగడాలను ప్రెసిడెన్సీ హై స్కూల్ విద్యార్థులు తిలకించారు. ఈ పంటను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 72 ఏళ్ల వయస్సులో చిన్ని కృష్ణుడు వినూత్నంగా వ్యవసాయ వంగడాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 72 ఏళ్ల వయస్సులో ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు ఆరోగ్యకరమైన ధాన్యం పండిస్తూ ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ గూపన్పల్లి శివారులో ఈ సంవత్సరము 45 రకాల వరి వంగడాలు వేయడం జరిగింది. ఈ వరి వంగడాలు ఇంతకుముందు వండించినవి 100 రకాలు వండించిన గత 15 సంవత్సరాల నుంచి. మరి ఈ సంవత్సరము ఇంకొక 50 రకాలు కొత్తగా సేకరించడం జరిగింది. అవి ఇక్కడ విత్తనాల కోసం వేయడం జరిగింది. ఈ విత్తనాల కోసం మామూలుగా లైన్ల కోసం వేయకుండా ఈ కింద ఉన్న మళ్ళీ సుదర్శన చక్రం ఎట్లా ఉంటుందో అట్లా కష్టపడి సుదర్శన చక్రం ఆకారంలో వచ్చేట్టు ఈ 18 రకాల వరి వంగడాలతోని వేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం కాలుష్యం తగ్గించడానికి హైదరాబాద్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి నగరంలో కాలుష్యం తగ్గించడానికి హైదరాబాద్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే 265 ఈవీ బస్సులు నడుపుతున్నామని 3 నెలల్లో 275 ఈవీ బస్సులు వస్తాయన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా ఛార్జీ పెంచలేదని, ఆర్టీసీ గ్రీన్ ఫీతో స్వల్పంగా మాత్రమే సవరణలు చేసిందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు నడపాలంటే డిపోలో ఛార్జింగ్ స్టేషన్లు, హైటెన్షన్ లైన్తో పవర్ కనెక్షన్ ఉండాలని, ఒక్కో ఛార్జింగ్ స్టేషన్కు 10 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని, కార్మికులు సిబ్బంది ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సమయంలో ఆర్టీసీని బద్నాం చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఆర్టీసీలో మేము ఎన్నికలుగా ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరులందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం మొదటి కార్యక్రమంగా తీసుకుంటే అందుకు సహకరించినటువంటి ఆర్టీసీ కార్మికులైన డ్రైవర్లు, క్లీనర్లతో పాటుగా సిబ్బంది అందరికీ కూడా సహకారంతో ఈరోజు దిగ్విజయంగా 250 కోట్ల వైపు పరిగెడుతూ ఉన్నది మహిళల యొక్క ప్రయాణ సంఖ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితంగా కలుగజేసిన తర్వాత అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్ చట్టం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అమలు కోసం తెచ్చిన జీవో నంబర్ 9ని మరియు స్థానిక ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కు ప్రధానంగా బీజేపీ వైఖరి కారణమని ఈరోజు సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. గత ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ 42% బీసీ రిజర్వేషన్లు అమలు జరపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ ముందే రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను సర్వే చేసి నిర్ణయించి దానికి అనుగుణంగా రిజర్వేషన్లు నిర్ణయించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ విధానంలో భాగంగా బీజేపీ ఇతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో వారు నిర్ణయాలను అమలు జరపడంలో నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందకుండా కాలయాపన చేస్తూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అదేవిధంగా 50% రిజర్వేషన్ల కోటాను ఎత్తివేస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్కు పంపినా దాన్ని కూడా ఆమోదింప చేయకుండా తెలంగాణ పట్ల బీజేపీ కక్ష సాధిస్తుందన్నారు. ఈ రాష్ట్రం నుండి ప్రధానంగా నిజామాబాద్ జిల్లా నుండి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రులుగా ఉన్న జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గాని ప్రభుత్వాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదింప
చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రజల కోరిక అయినటువంటి రిజర్వేషన్ల అమలు జరిగేటట్టు చూడాలని, లేని ఎడల బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. మెజార్టీ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ అమలు జరపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో జీవో నంబర్ 9 తీసుకొచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందడుగు వేయటం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనగణన అనుగుణంగా బీసీల లెక్కగట్టి చూయించినప్పటికీ ఆ చట్టాన్ని ఆమోదించకపోవడంతో ఈరోజు హైకోర్టు జక్రన్పల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రంను చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ప్రారంభించారు. జక్రన్పల్లి మండల పరిధిలోని అర్గుల్ సింగిల్ విండో పరిధిలోని పడకల్ కేసుపల్లి, పుప్పాలపల్లి, అర్గుల్, జక్రన్పల్లి గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మీ ధాన్యాన్ని అమ్ముకొని లబ్ధి పొందాలని ఏ గ్రేడ్ రకం 2389, బి గ్రేడ్ 2369 నిర్ణయించినందుకు ఇట్టి కేంద్రాల్లోనే మీ ధాన్యాన్ని అమ్ముకొని లబ్ధి పొందాలని కోరారు. ఎవరు కూడా దళారులను ఆశ్రయించవద్దని తెలిపారు. మరో 4 రోజులలో మొక్కజొన్న కేంద్రాలను కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తాము కాబట్టి 2400 మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది కాబట్టి దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని దేవిక, ఎన్డీసీసీ బ్యాంక్ సిబ్బంది, అర్గోలు సింగిల్ విండో కార్యదర్శి తిరుపతి రెడ్డి, సాగర్, డైరెక్టర్లు మోజీరాం, వారితో పాటు రైతులు, సిబ్బంది, కనికరం, బాలకిషన్, బ్యాంక్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా నాణ్యత తీసుకొచ్చి రైతులు మా సొసైటీ సిబ్బంది నంబర్లు ఇస్తాం, దానికి చెప్పిన ప్రకారము రైతులు తీసుకురావాలా. దీనికి అన్ని గ్రామాలలో సహకరించాలా. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు రేపు మొక్కలు కొనుగోలు కేంద్రాలకు వస్తుంది. రైతులు ఎవరన్నా ఆపుకోల వచ్చిందాక మనకు అలాట్మెంట్ వచ్చిందా ఆపుకుంటే వారికి రేట్ ఎక్కేస్తే 2400 గవర్నమెంట్ రేటు. తొందరపడి అమ్ముకుంటున్నాం. 3 నెలలు పండించిన పంట రైతులకు కోసం చూస్తే బాగా వృధా అవుతుంది కాబట్టి దాని సుఖ తొందరనే చాలు చేస్తాం. వారం రోజులలో చాలా అయిపోతుంది. మనకు సంచులు, గోదాములు ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని సుఖ అందరూ మన సొసైటీ రైతులందరికీ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఏపీఎం ఎన్ మోహన్ కోరారు. శుక్రవారం మండలంలోని అంబేద్కర్ నగర్, రెంజల్, నీల, బోర్గం గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని అన్నారు. తరుగు పేరుట 2-3 కిలోల ధాన్యాన్ని ఎగ్గొడుతున్నారని చెప్పారు. 17% తేమ కలిగి ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రూపాయలు 2389, కామన్ రకానికి రూపాయలు 2369 చెల్లిస్తుందని చెప్పారు. ఎండబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని ఏపీఎం మోహన్ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్రాల వద్ద క్యూ పద్ధతి ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. గ్రామ మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి ఏపీఎం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీలు శ్యామల, శివకుమార్, కృష్ణభాస్కర్, పోషెట్టి, గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్, రెంజల్, నీలా అండ్ బోరిగాం 4 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రైతులు బయట దళారులకు అమ్ముకోకుండా మన ఐకేపీ ప్యాడీ సెంటర్లోనే ధాన్యం విక్రయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, కామన్కు 2369 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించింది కాబట్టి మీరు నష్టపోకుండా మనం ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఫిర్యాదుదారు అయిన గోపాల్ శ్రీధర్ తన మామిడి తోటలోని సుమారు 20 టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసుకొని దొంగతనం చేసుకొని పోయినారు అని ఫిర్యాదు చేయగా
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు కేసుకు సంబంధించి జావేద్ మహమ్మద్ అబ్బాస్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కేసుకు సంబంధించిన టేకు దొంగలను సుమారు ₹95,000 కలవని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచడం జరిగిందని నార్త్ రూరల్ సిఐ మార్కులు ఎస్ఐ తెలియజేయడం జరిగింది. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,28,200 పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,18,122గా ఉంది. అలాగే కేజీ వెండి ధర ₹1,78,000 పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను ₹1,760గా ఉంది. అలాగే సొక్కం వెండి ధర 10 గ్రాములు ₹1,780 పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. మాతృమూర్తి లక్ష్మీ నర్సాబాద్ ద్వాదశ దినకర్మకు హాజరై చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, సిఎస్ వేవ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీ రిజర్వేషన్ స్టేపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ దంపతులు. నిజామాబాద్ జిల్లా రాజకీయ అంశాలపై చర్చ. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన సిపి సాయి చైతన్య. నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో బందోబస్తు సిబ్బందితో సిపి సాయి చైతన్య సమావేశం. నిజామాబాద్ కలెక్టరేట్లో గల హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం. పాల్గొని స్వాగతం పలికిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి. కవిత సమక్షంలో మరో 350 మంది కార్యకర్తలు జాగృతిలో చేరిక. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డిలను అడ్డుకున్న పోలీసులు. తిరిగి హెలిప్యాడ్ వద్ద కలిసేందుకు అనుమతి. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ అనేది సమస్యగా మారింది. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్. నిజామాబాద్ కలెక్టరేట్ హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బందోబస్తు నడుమ భూమారెడ్డి కన్వెన్షన్కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. దారి పొడవునా భారీ బందోబస్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.